సముద్రపురి అనే పట్నంలో రాధమ్మ, భవానీ అనే ఇద్దరు అత్త కోడళ్ళకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. అందులోన వారు చేసే స్వీట్స్ ఎవరు తిన్నా కూడా వాటి గురించి మర్చిపోయేవారు కాదు. ఏంటి భవానీ, ఈరోజు మీ అత్త ఏం వంటలు చేయలేదా ఏంటి? అసలు ఈరోజు వాసనే రావట్లేదు మీ ఇంట్లో నుండి అని అడిగింది పక్కింటి పద్మ. అప్పుడు భవానీ నవ్వుతూ, అదేం లేదు పిన్ని, ఈరోజు మా అత్తయ్య రవ్వ లడ్డూలు చేద్దామని చెప్పి అవి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇచ్చింది. అవి తీసుకురావడానికి నేను కొట్టుకెళ్తున్నాను. అవునా, అయితే ఇదిగో నేను కూడా వస్తా నీతో పాటు. ఎందుకు పిన్ని, నీకంత శ్రమ? నేనొక్కదాన్నే వెళ్ళొస్తానులే. అయ్యో, ఇందులో శ్రమేముంది? నీతో మాట్లాడుతూ ఆ కొట్టు వరకు వెళ్ళి రావటమే కదా. ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ పద్మ తన ఇంట్లోకి వెళ్లి చకచకా రెడీ అవుతూ, అబ్బా, సరైన సమయానికి భవానీ దొరికింది. ఇక ఈ వంకతో రాధమ్మ వంటకి సాయం చేస్తున్నట్టుగా ఉండి నేను కూడా కొన్ని లడ్డూలు తయారు చేయించుకుంటాను అనుకుని రెడీ అయి బయటకొచ్చింది. పదా భవానీ, కొట్టుకు వెళ్లి సరుకులు తెచ్చుకుందాం. తన ప్లాన్ అర్థమైన భవానీ తనలో తాను నవ్వుకొని తనని తీసుకుని కొట్టుకెళ్లి భవానీ తను తీసుకొచ్చిన లిస్టుని కొట్టతనికిచ్చి, అన్నా, ఈ లిస్టులో ఉన్న సరుకులన్నీ ఇవ్వవా అని అడగ్గా పక్కనే ఉన్న పద్మ మధ్యలో జోక్యం చేసుకుని, అన్నా, ఆ లిస్టులో ఉన్న సరుకులు నాకు కూడా కట్టు అంటూ అడిగింది. దాంతో భవానీ ఆశ్చర్యపోయి, నీకెందుకు పిన్ని ఈ సరుకులు? ఏం లేదు భవానీ, నేను కూడా ఎన్నో రోజులుగా రవ్వ లడ్డూలు తయారు చేద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడెలాగో మీ అత్తయ్య చేస్తుందిగా, నేను మీకు రవ్వ లడ్డూలు చేసే పనిలో సాయం చేస్తాను. మీరు కూడా నాకు సాయం చెయ్యండి అని చెప్పింది పద్మ. ఆ మాటలకి భవానీకి నవ్వొచ్చింది. పిన్నిగారు, నిజం చెప్పండి, మీరు అత్తయ్య చేసిన లడ్డూలు తినాలనే కదా ఈ నాటకం ఆడుతున్నారు? కాని పెట్టేశావు భవానీ. ఏం చెయ్యను, మా ఇంట్లో మా ఆయన, మా పిల్లలు మీ అత్తయ్య చేతి స్వీట్లు తిన్న తరువాత అసలు నా చేతి వంటే నచ్చటం లేదు వాళ్ళకి అని చెప్పగా ఇద్దరూ నవ్వుకుంటూ రాధమ్మ దగ్గరికి వెళ్లారు. రాధమ్మ పద్మని చూసి, ఏంటే పద్మ, నువ్వు కూడా ఇంకో సరుకుల సంచితో వస్తున్నావు? నీకేం కావాలేంటి? రాధమ్మగారు, నాకు కూడా మీరు కొన్ని స్వీట్స్ చేసి పెట్టండి. అమ్మో, మా ఇంట్లోకి చేసి నీకు చేస్తే నేనుంటానా పోతానా? అలా అనకండి రాధమ్మగారు, చచ్చి మీ కడుపున పుడతాను. అమ్మో, నీకు లడ్డూలు చేసిస్తాను గాని అంత పని మాత్రం చెయ్యకే. నువ్వు గనక పుడితే ఇక నేను నీకు రోజంతా వంట చేసి పెడుతూ ఉండాలి అని అనగానే ఆ మాటలకందరూ నవ్వారు. తర్వాత రాధమ్మ పద్మకి కూడా లడ్డూలు చేసి పంపింది. అలా రాధమ్మ గురించి తెలిసిన వాళ్ళు రాధమ్మ చేతి లడ్డూలు తినాలని అనుకుంటూ ఉండేవారు. ఇదంతా బాగా గమనించిన భవానీకి ఒక ఆలోచన వచ్చింది. అత్తయ్య గారు, అసలు మీరు ఊరికే ఎవరెవరికో వంటలు చేసి పెడుతున్నారు? ఇంతమంది మీ చేతితో చేసిన స్వీట్స్ తినాలనుకుంటున్నారంటే ఇంకా మనం దీన్ని వ్యాపారంలా చేస్తే చాలా బాగుంటుంది కదా అత్తయ్య అంటూ తనకొచ్చిన ఆలోచన చెప్పింది. అప్పుడు రాధమ్మ, ఈ వయసులో ఏం వ్యాపారం చేస్తానే చెప్పు. అత్తయ్య, వ్యాపారం గురించి నేను చూసుకుంటాను. ఎలాగో మీకిలా రకరకాల లడ్డూలు, స్వీట్లు చేయడం అంటే చాలా ఇష్టం కదా. మీరు స్వీట్స్ తయారు చేస్తూ ఉండండి, నేను వాటితో వ్యాపారం చేస్తాను అని చెప్పింది భవానీ. అందుకు రాధమ్మ కూడా ఒప్పుకుంది. కోడలా, ఇప్పుడు వ్యాపారం చేద్దామనుకున్నాం, కానీ అందుకు తగ్గ డబ్బులు మన దగ్గర లేవు కదా. ఇప్పుడు చిన్న కొట్టు పెట్టాలన్నా మనకి డబ్బు కావాలి కదా. అత్తయ్య గారు, ఇప్పుడు స్వీట్స్ అమ్మాలంటే ఖచ్చితంగా కొట్టు పెట్టాలా ఏంటి? కొట్టు లాంటిదేమీ అవసరం లేకుండా నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని తన ప్లాన్ అంతా రాధమ్మకి వివరంగా చెప్పింది. భవానీ చెప్పిన విషయమంతా విన్న రాధమ్మ చాలా సంతోషించి, కోడలా, ఇప్పుడు అన్ని రకాల స్వీట్లు చేయడం అంటే నా వల్ల కాదు కదా. అత్తయ్య గారు, మీరు అన్ని రకాల స్వీట్స్ చేయనవసరం లేదు. మీరు బాగా తయారు చేసే బూందీ లడ్డూలే చెయ్యండి, వాటితోనే వ్యాపారం చేద్దాం అని చెప్పింది భవానీ. తరువాత భవానీ చెప్పినట్టుగా రాధమ్మ చాలా లడ్డూలు తయారు చేసింది. అవి ఎంతో రుచికరంగా ఉన్నాయి. భవానీ ఆ లడ్డూలని గాజు డబ్బాలో పెట్టి ఒక తోపుడు బండి మీద వాటిని పెట్టుకుని అమ్మడానికి బయలుదేరుతుంది. కోడలా, ఈ ప్లాన్ పనిచేస్తుందంటావా? అత్తయ్య, మీ చేతి వంట తిన్నవారెవరైనా సరే మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి తింటారు అని చెప్పి ఆ తోపుడు బండిని తీసుకుని సెంటర్లో పెట్టింది. జనాలంతా ఆ బండికి కొద్ది దూరంలో ఉన్న మిఠాయి కొట్టులోకి వెళ్లి కొనుక్కుంటున్నారే తప్ప భవానీ దగ్గరికి వెళ్లి ఎవరూ కూడా కొనటం లేదు. అరే,
ఇదేంటి, ఇక్కడ నేను ఇన్ని లడ్డూలు పెట్టుకొని ఉంటే అందరూ నన్ను దాటుకొని ఆ కొట్టులోకి వెళ్లి కొనుక్కుంటున్నారు? బహుశా వాళ్ళకి మా అత్తయ్య చేతి రుచి తెలీదు కావచ్చు అని అనుకుంది. అలా ఆ రోజంతా ఎవరో ఒకరిద్దరు తప్ప ఇంకెవరూ కూడా తన దగ్గర లడ్డూలు కొనలేదు. చివరికి భవాని ఆ లడ్డూలన్నీ తీసుకుని ఇంటికెళ్ళింది. అది చూసిన రాధమ్మ, ఏంటి కోడలా అంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటారత్తయ్యా, నేనేదో అనుకున్నాను గాని ఎవరో ఒకరిద్దరు తప్ప ఎవరూ కూడా నా దగ్గర లడ్డూలు కొనలేదు అంటూ జరిగిన విషయం చెప్పింది. అత్తయ్య, నేనేదో వ్యాపారం చేద్దాం అనుకున్నాను, కానీ ఇదంతా అనుకున్న విధంగా జరిగే పని కాదత్తయ్యా అంటూ నీరసంగా చెప్తుంది. అప్పుడే రాధమ్మ నవ్వుతూ, ఓసి పిచ్చి కోడలా, పుట్టగానే పరిగెత్తాలంటే ఎలా చెప్పు? నువ్వసలు మొదలెట్టిన రోజే ఏదో అయిపోతుందనుకోవటం నీ భ్రమ. దేనికైనా కొంత సమయం కావాలి. భూమిలో విత్తనం వెయ్యగానే చెట్టవదు కదా, దానికి కొంత సమయం కావాలి. ఇది అంతే, నువ్వు ఓపికగా ఎదురుచూడు అంటూ చెప్పింది రాధమ్మ. అప్పుడు భవానికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఆ మరుసటి రోజు కూడా మళ్లీ రాధమ్మ చేసిన లడ్డూలను తోపుడు బండి మీద పెట్టుకుని వెళ్ళింది. ఆ రోజు కూడా ఎవరూ సరిగా కొనలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలాగే భవానీ లడ్డూలు తోపుడు బండి మీద పెట్టుకుని వెళ్తూ ఉండగా దారిలో పెద్ద మండపం వేస్తూ ఉండడం చూసి, అన్నా, ఇంత పెద్ద మండపం వేస్తున్నారెందుకన్నా? ఇంకా కొన్ని రోజుల్లో వినాయకుడి పండుగ వస్తుంది కదా, అందుకోసమే వేస్తున్నాం ఈ మండపం అంటూ చెప్పాడు. అప్పుడు భవానికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే అతనితో, అన్నా, ఇప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠిస్తే ఆయన చేతిలో లడ్డు మా దగ్గరే తీసుకోండన్నా. అయ్యో అమ్మా, మీరెవరూ మాకు తెలియకుండా ఎలా ఇస్తామమ్మా మీకు? పైగా మేము 10 కిలోల లడ్డు పెడదామనుకుంటున్నాం. మీరు సరిగ్గా చేయకుంటే మాకు మాటొస్తుంది. అన్నా, మీరు ముందుగా మా లడ్డూని రుచి చూడండి, నచ్చితేనే తీసుకోండి. అది కూడా మేము లడ్డూని మీకు 1 రూపాయికే ఇస్తాం అంటూ చెప్పింది భవాని. 1 రూపాయికే లడ్డు అనగానే అతనికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, 1 రూపాయికే లడ్డా? నిజంగా మీ లడ్డు రుచి బాగుంటుందా? అయ్యో, ఇదిగోండన్నా, ఇది తిని చెప్పండి అంటూ తన దగ్గరున్న లడ్డూనిచ్చింది. అతనది తిని, ఆహా, చాలా బాగుంది. ఇంత రుచిగా నేనెప్పుడూ తినలేదు. ఈసారి వినాయకుడి లడ్డు మీరే చెయ్యండి అంటూ చెప్పాడు. అలా భవానీ ఆ పట్నంలో ఉన్న అన్ని మండపాలకు తిరిగి అందరికీ 1 రూపాయికే వినాయకుడికి లడ్డు తయారు చేస్తామని చెప్పి ఒప్పించింది. ఈ విషయం తెలిసిన రాధమ్మ, ఏంటే కోడలా, మన సంపదంతా ఒక్క దెబ్బతో భూస్థాపితం చేద్దామనుకుంటున్నావా ఏంటి? 1 రూపాయికే లడ్డు ఏంటే? అత్తయ్యా, మనం రోజు ఎంతో నష్టపోతున్నాం. ఈ దెబ్బతో మన వ్యాపారం పెద్దగా చేయడమో లేక నిండా మునగడమో జరుగుతుంది. అంతా వినాయకుడి దయ అని చెప్పి రాధమ్మని ఒప్పించింది. ఇక వాళ్ళు వినాయకుడి కోసం లడ్డూలు తయారు చేసి అందరికీ పంపించారు. తర్వాత ఆ లడ్డూ తిన్నవాళ్లు అందరికీ ఆ లడ్డూ రుచి ఎంతగానో నచ్చి అది తయారు చేసిన రాధమ్మ ఇంటికి లడ్డూలు కొనుక్కోవడం కోసం రావటం మొదలెట్టారు. దాంతో ఇంటి దగ్గరే భవానీ ఇంకా రాధమ్మ పెద్దగా లడ్డూల వ్యాపారం చేస్తున్నారు. మంచంలో పడుకొని కాళ్ల నొప్పులతో బాధపడుతున్న సుగుణ దగ్గరికి తన భర్త వెంకట్రావు వచ్చాడు. కాళ్ళిప్పుడెలా ఉన్నాయి సుగుణ? కాళ్ల నొప్పులు తగ్గడానికి జెండు బాం పెట్టి రాశారా, లేదంటే మెడికల్ షాప్కెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి వేశారా? ఏం చేయకుండా వచ్చి ఇప్పుడెలా ఉన్నాయి సుగుణ అని వెటకారంగా అడుగుతున్నారు కదా. అయ్యో సుగుణ, నేనేం వెటకారంగా అడగలేదు, మామూలుగానే అడిగాను. తమరి మాట ఎలా ఉంటుందో నాకు తెలీదా చెప్పండి. సుగుణ, ఈ నొప్పులను నువ్వు భరించలేకపోతున్నావు. నీ బాధని నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే నాటు వైద్యం చేస్తాను. తమరికి తమరు చేసే నాటు వైద్యానికి ఒక దండం. నాకు బ్రతకాలనుంది. అయితే ఓర్చుకో సుగుణ. కోడలు డాక్టర్ సుకన్యని తీసుకురావడానికి వెళ్ళింది. వామ్మో, ఈ కాళ్ల నొప్పులు భరించటం నా వల్ల అయ్యేలా లేదు. ఈ నొప్పులు తట్టుకోలేక నేను చనిపోయేలాగున్నాను. నిజమా సుగుణ? నీ చివరి కోరిక ఏంటో చెప్పు, అది తీరుస్తాను. అప్పుడే నీ ఆత్మ గాల్లో తిరగకుండా పరలోకంలో కలిసిపోతుంది. నాకు తెలుసండి, నేనెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నారని. కానీ నేనంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోను. నన్ను పంపించి మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారేమో. నేనెక్కడికెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టను
అని సుగుణ అంటుండగా వాళ్ళ కొడుకు వినయ్ వచ్చాడు. ఎందుకు నాన్న అమ్మని ఇంకా బాధ పెడతావు? అసలే అమ్మ కాళ్ల నొప్పులతో చాలా బాధపడుతుంది. నడవలేకపోతున్నట్టుగా ఎంతో బాధపడుతుంది. బాబు వినయ్, కోడలికి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకుని ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకో. ఈ నొప్పులు భరించటం నా వల్ల ఎలా లేదురా. తెలుసుకో బాబు, తొందరగా తెలుసుకో. మీ అమ్మ ఇంతలా కాళ్ల నొప్పులతో బాధపడటం నేను చూడలేకపోతున్నాను. కోడలొస్తుందా లేదంటే మనల్ని క్లినిక్కి రమ్మని చెప్తుందా? తెలుసుకో బాబు. నేను మీ అమ్మని ఎత్తుకుని ఎంత దూరమైనా వస్తాను. ఓరి నాయనో, నేనీ మాటలు వినలేకపోతున్నాను. బాబు వినయ్, కోడలికి ఫోన్ చేసి తొందరగా తెలుసుకో బాబు. నా కాళ్ల నొప్పుల కంటే మీ నాన్న మాటలు మరింత నొప్పి పెడుతున్నాయి. ఇప్పుడే తెలుసుకుంటానమ్మా అని వినయ్ ఫోన్ చేస్తుండగా కోడలు ఆమని డాక్టర్ సుకన్యని తీసుకుని ఇంటికొచ్చింది. సుగుణ భర్త వెంకట్రావు, కొడుకు వినయ్ నిలబడి చూస్తుంటారు. ఏవండి, ఆ స్టూల్ తీసుకురండి ఇప్పుడే తెస్తానామని అని వినయ్ స్టూల్ తీసుకొచ్చి వేశాడు. డాక్టర్ సుకన్య కూర్చుంటుంది. అత్తయ్య, డాక్టర్ సుకన్య మేడం వచ్చింది, లేచి కూర్చోండి. నా వల్ల కాదు కోడలా, నేనీ కాళ్ల నొప్పులతో లేచి కూర్చోలేను. పడుకొని ఉంటాను. డాక్టర్ మేడం, నొప్పులు తగ్గిపోవడానికి తొందరగా మందులు ఇవ్వండి. సరే సరే సుగుణ గారు, మీరలా పడుకుని ఉండండి. నేను చెక్ చేసి మందులిస్తాను. 2 రోజుల్లోనే కాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. జింకలా పరిగెడతారు. ఆ పుణ్యం కట్టుకో డాక్టర్ తల్లి. వచ్చే జన్మలో నీ కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. కాసేపు మాట్లాడకుండా పడుకోండి. 2 ఇంజెక్షన్స్ ఇస్తాను. కాళ్ల నొప్పులతో పాటు అన్ని నొప్పులు పోతాయి అని చెప్పి డాక్టర్ సుకన్య ఇంజెక్షన్ పట్టుకుంది. కోడలు ఆమని, అత్తయ్య, మీరు మాట్లాడకుండా పడుకోండి. డాక్టర్ సుకన్య మేడం ఇంజెక్షన్ చేస్తుంది. మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అయినా కాళ్ళు ఇంత నొప్పులొచ్చేలా అంత పని ఏం చేశారు సుగుణ గారు? మేడం, మా అత్తయ్య తోపుడు బండి మీద కూరగాయలు పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. ఒక దగ్గర పెట్టుకుని అమ్మొచ్చు కదా అత్తయ్య అని ఎంత చెప్పినా వినదు మేడం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఆమని, సుగుణ గారికి వయసు మీద పడుతుంది. కాళ్ల నొప్పులతో ఇంతలా బాధపడటం కూడా అంత మంచిది కాదు. తనకు రెస్ట్ చాలా అవసరం. నొప్పులు తగ్గడానికి నేను ఇంజెక్షన్స్ చేస్తాను. కానీ తనకి రెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదుందని మర్చిపోవద్దామని. అలాగే డాక్టర్, ఇక నుండి మా అత్తయ్య ఇంటి దగ్గరే ఉంటుంది. పూర్తిగా రెస్ట్ తీసుకుంటుంది. నేనే కూరగాయలు అమ్మడానికి వెళ్తాను అని చెప్పగానే డాక్టర్ సుగుణ ఇంజెక్షన్స్ చేస్తుంది. వెంకట్రావు డబ్బులిస్తాడు. డాక్టర్ సుకన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్తయ్య, రేపటి నుండి మీరింటి దగ్గరే ఉండండి. నేను కూరగాయలు అమ్ముకొస్తాను. కోడలా, తోపుడు బండి మీద కూరగాయలు పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్మటం అంత తేలిక కాదు. ఎప్పటి నుండో చేస్తున్నా. నాకే ఇంతలా కాళ్ల నొప్పులొస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. నీకసలే అలవాటు లేదు. కాళ్ల నొప్పులు నువ్వు తట్టుకోలేవు. సుగుణా, మన కోడలు తెలివిగలది. నీలాగా ఊరంతా తిరుగుతూ తోపుడు బండి మీద కూరగాయలు అమ్మదు. తెలివిగా అమ్ముతుంది. ఎక్కువగా అమ్ముతుంది. కోడలా, ఇది పోటీ ప్రపంచం. మనమెప్పుడూ ఒక అడుగు ముందుండాలి. మనం ఒక దగ్గర కూర్చుని కూరగాయలు అమ్మితే ఎవ్వరూ కొనరు. వేరే వాళ్ళు మనకంటే ముందు వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి వాళ్లకి కావలసిన కూరగాయలు అమ్ముతుంటారు. అప్పుడు మన దగ్గరికొచ్చి కొనేవాళ్ళెవరు కోడలా? మీరు చెప్పేది కూడా నిజమే అత్తయ్యా. మీరు కూరగాయల గురించి మర్చిపోండి. రెస్ట్ తీసుకోండి. నేను కూరగాయల అమ్మకం గురించి ఆలోచిస్తాను అని చెప్తుండగా అత్త సుగుణ నిద్రలోకి జారుకుంది. కోడలా, నేనలా బస్టాండ్ వరకు వెళ్ళొస్తాను. సరే మావయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆమని చెప్పగానే వెంకట్రావు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. కోడలు ఆమని తెలివిగా కూరగాయలు ఎలా అమ్మాలా అని ఆలోచిస్తుంది. ఎంత ఆలోచన చేసినా ఆమనికి కొత్త ఐడియా రావటం లేదు. 2 రోజులు అలా గడిచాయి. సుగుణ నెమ్మదిగా కాళ్ల నొప్పుల నుండి కోలుకుంటూ చెక్క కుర్చీలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంది. ఇప్పుడెలా ఉంది సుగుణ? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మీరు టిఫిన్ చెయ్యరా? చేశాను సుగుణ, నువ్వు చెయ్యి. చేసి మందులు వేసుకో. కోడలు ఆమని ఏం చేస్తుందండి? తెలివిగా కూరగాయలు ఎలా అమ్మాలో వచ్చిన ఆలోచనని ఆచరణలో పెడుతుంది. అబ్బో, అంత గొప్ప ఆలోచన ఏంటో.
అయినా కూరగాయలు ఒక దగ్గర పెట్టుకుని అమ్మినా బోర్డు పెట్టుకొని అమ్మాలి, లేదంటే ఊరంతా తిరుగుతూ అమ్మాలి. ఆమెని ఎలాగూ ఊరంతా తిరిగి కూరగాయలు అమ్మలేదు కాబట్టి ఒక దగ్గర కూరగాయల కొట్టు పెట్టుకుంటుంది. ఆ కొట్టు దగ్గర ఇచ్చట అన్ని రకాల కూరగాయలు అమ్మబడును అని బోర్డు పెట్టుకుంటుంది. అంతేగా? ఎంతన్నది నాకు తెలియదు సుగుణ. కాకపోతే కాసేపటి తరువాత కోడలు మనల్ని పిలుస్తుంది. అప్పుడు మనం బయటికి వెళ్ళి చూద్దాం. కోడలికి ఎలాంటి ఐడియా వచ్చింది, దాన్ని ఎలా ఆచరణలో పెట్టిందో తెలుస్తుంది అని వెంకట్రావు చెప్తుండగా పెరట్లో అన్ని రకాల కూరగాయలతో గొడుగు తయారు చేసిన కోడలు ఆమెని సంతోషిస్తూ, అత్తయ్యా, మావయ్య, పెరట్లోకి రండి. మనది కూరగాయల కొట్టని తెలియడానికి నేనొకటి తయారు చేశాను. మీరది చూస్తే నన్ను మెచ్చుకోకుండా ఉండలేరు అని అంటున్న ఆమెని మాటలు విని, పద సుగుణ, కోడలు పిలుస్తుంది అని చెప్పి టిఫిన్ పూర్తి చేసిన సుగుణని తీసుకుని పెరట్లోకొచ్చాడు వెంకట్రావు. అక్కడ వాళ్లకు కూరగాయల గొడుగు పట్టుకుని కోడలు ఆమెని కనిపిస్తుంది. సుగుణ, వెంకట్రావు ఇద్దరూ ఆశ్చర్యంగా, అద్భుతంగా కూరగాయల గొడుగును చూస్తారు. అత్తయ్య, ఎలా ఉంది నా కూరగాయల గొడుగు? నిజం చెప్పాలంటే సూపర్గా ఉంది కోడలా. నీకొచ్చిన ఆలోచన బాగుంది. నువ్వు తయారు చేసిన నైపుణ్యం ఇంకా బాగుంది. కానీ కోడలా, ఇలా కూరగాయలతో గొడుగుని తయారు చేయటం వల్ల మనకొచ్చే లాభమేమిటి? అత్తయ్య, కూరగాయలమ్మటంలో ఈ కూరగాయల గొడుగు మనకు సాయం చేస్తుంది. ఇంతకు ముందు మనమొక చోట బండి పెట్టుకుని కూరగాయలమ్మేవాళ్లం, లేదంటే గట్టిగా కూరగాయలు అని అరిచేవాళ్లం. ఇప్పుడు మనం ఆ రెండూ చెయ్యొద్దు. ఒక దగ్గర కూరగాయల కొట్టు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తున్న వాళ్లకి కనిపించేలా ఈ కూరగాయల గొడుగు పెడదాం. అప్పుడు చాలా మంది చూస్తారు. ఇదేదో బావుందని చాలా మంది మన దగ్గరికొచ్చి కూరగాయలు తీసుకుంటారు. కోడలా, నువ్వు చెప్తుంటే బాగానే ఉంది. కానీ ఇలా కూరగాయలతో గొడుగు తయారు చేసి పెట్టటం వల్ల కూరగాయలు కొనుక్కుంటారని ఎలా అనుకుందాం? సుగుణ, కోడలు ప్రయత్నం చేస్తానని చెప్తుంది కదా, చెయ్యనివ్వు. సరే కోడలా, నువ్వెళ్ళి నీ ప్రయత్నం మొదలెట్టు అని చెప్పగానే కోడలు ఆమెని సంతోషిస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూరగాయల గొడుగుని, కూరగాయల్ని తోపుడు బండి మీద పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరుతుంది. నలుగురు తిరిగే చోట కూరగాయల గొడుగు పట్టుకుని ఉంటుంది. ఆ దారిన వెళ్తున్న వాళ్ళు కూరగాయల గొడుగుని చూసి అక్కడ కూరగాయలమ్ముతున్నది అర్థం చేసుకుంటూ తమకి కావలసిన కూరగాయల్ని తీసుకెళ్తారు. కూరగాయల గొడుగు కమలకి నచ్చింది. ఇలా చూడమ్మా, నా పేరు ఆమని అండి. చెప్పండి, మీకేం కావాలి? ఈ వెజిటబుల్ అంబ్రెల్లా కావాలి. ఎంతకిస్తావు? సారీ అండి, ఇది అమ్మేది కాదు. ఇక్కడ కూరగాయలు అమ్మబడునని చెప్పడానికి ఇలా కూరగాయలతో నేను గొడుగు తయారు చేశాను, అంతే తప్ప అమ్మడానికి కాదు. వారెవ్వా ఆమని, నీ ఐడియా సూపర్. చాలా చాలా బాగుంది. దాదాపుగా అన్ని రకాల కూరగాయల్ని వాడినట్టున్నావుగా? అవునండి, అన్ని రకాల కూరగాయలు వాడాను గుడ్ అని మెచ్చుకొని తనకి కావలసిన కూరగాయలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆమని మొదలెట్టిన కూరగాయల వ్యాపారం చాలా చక్కగా సాగుతూ కుటుంబ పోషణకి సరిపడా డబ్బులు సంపాదించి పెడుతుంది. అత్త సుగుణ మెచ్చుకుంటుంది.